వెయిట్ లాస్ అంటే నాన్ స్టాప్గా రోజువారీ షెడ్యూల్ లాగా ఉంటుందా? కొంతమంది అంటూ ఉంటారు, రామకృష్ణ గారు ఫస్ట్ చేసేవాడిని 10 రోజుల్లో 10 కిలోలు తగ్గాం, ఆ తర్వాత అదేంటి సార్ చూస్తే మళ్ళీ 1 కిలో పెరిగాం సార్, లేకపోతే 2 కిలోలు పెరిగాం సార్, ముందే రోజు 3 కిలోలు తగ్గాం, మరుసటి రోజు చూస్తే 2 కిలోలు పెరిగాం, ఇవన్నీ అంటారు. ఇవేంటంటే బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఫ్యాట్ లాస్ అనే ప్రాసెస్ ఇలా ఉండదు, ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటుంది ఫ్యాట్ లాస్. ఫ్యాట్ తగ్గే పత్తి ఇలా అంటే పెరుగుతూ తగ్గుతూ ఉండే విధంగా ఉంటుంది తప్ప ఇలా ఫ్లాట్గా ఉండదు. అంటే రోజు 300 గ్రాములు తగ్గటం, లేదా 400 గ్రాములు తగ్గటం, లేదా 200 గ్రాములు తగ్గటం, ఇలా ఉండదు. అది మనం ఎట్లా చూసుకోవాలంటే, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు సెట్ చేసుకుని పాస్తారు, మీరు అదే ఫాస్టింగ్ అదే డైట్ చేస్తున్నారు, ముందు రోజు చేసింది, ఇవాళ 1.5 కిలో తగ్గారు, మరుసటి రోజు చూస్తే 30 కిలో పెరిగి ఉంటుంది, మీకు వెయిట్ మిషన్లు ఎక్కువ చూపిస్తుంది. ఇదేంటని మీరు దయచేసి కంగారు పడద్దు. ఇదంతా ఒక న్యాచురల్ ప్రాసెస్. మనం ఏంటంటే వెయిట్ లాస్ చూసుకోవాల్సింది ఎప్పుడు కూడా దయచేసి పొద్దున్న లేవగానే మిషన్ ఎక్కమాకండి. వెయిట్ లాస్లో మన వెయిట్ చూసుకుంటానికి ఒక టైం ఉంది. అదేంటంటే వారానికి ఒక రోజు, సపోజ్ ఒక ఆదివారం నాడు పొద్దున్నే లేవగానే వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఒక నిక్కర్ వేసుకునో లేకపోతే లుంగి కట్టుకునో నైటీ వేసుకునో చూసామనుకోండి, నెక్స్ట్ ఆదివారం వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంచుమించుగా అలాంటి నైటీ అలాంటి నిక్కర ఒకటి వేసుకుని అప్పుడు వెయిట్ చూసుకోండి. మనం వెయిట్ మెషిన్ ఎక్కగానే ఒకరోజు కిలో తగ్గామని సంతోషపడటం, రెండో రోజు 1/2 కిలో పెరిగామని బాధపడటం, ఇలాంటివి కాకుండా మీరు ఒక స్టాండర్డ్గా పాటిస్తే ఆ వారంలో ప్లస్లు మైనస్లు పోను నికరంగా మీకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఎదురు చూడొద్దు. ఎవరికి చేసేవాళ్ళకైనా ఇది కామన్. అప్పుడప్పుడు స్టాగ్నేట్ కూడా అవుతూ ఉంటుంది, అంటే అలా నిలిచిపోతుంది వెయిట్. నేను సిన్సియర్గా చేశాను అనుకుంటారు డైట్, అలా చేసినా కూడా వెయిట్ అలానే ఉంటుంది. కానీ మీరు గమనించండి, వాళ్ళు కనుక వెయిట్ అలాగే ఉండి వాళ్ళు కనుక సిన్సియర్గా డైట్ చేస్తే ఇంచ్ లాస్ జరుగుతూ ఉంటుంది. దీని గురించి నేను వేరే వీడియోలో చెప్పాను. ఆ ఇంచ్ లాస్ అనేది బ్యాడ్ ఫ్యాట్ని గుడ్ ఫ్యాట్ రీప్లేస్ చేయడం కారణంగా అది వచ్చే ఒక పరిణామం. అది మంచిదే. కాబట్టి వెయిట్ లాస్ అనేది దానికోసం, ఒకరోజు పెరిగిన దానికోసం ఎవ్వరూ కంగారు పడద్దు. నేను 2 కిలోలు పెరిగా 3 కిలోలు పెరిగే వారంలో అనేది అలా జరగదు. అది మీరు సిస్టమేటిక్గా చేస్తున్నారు లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే కొంచెం లిక్విడ్ ఫాస్టింగ్ చేసి, ఆ లిక్విడ్ ఫాస్టింగ్ ద్వారా మనం అంతకుముందు ఫుడ్లో ఏదైనా తప్పులు చేసి ఉంటే తెలియక తిన్నా, లేదా కొన్ని తీసుకోకపోయినా జరుగుతాయి. అట్లనే కొంతమంది తెలిసి తెలియక నేను అన్ని బాగా చేశాను కానీ నీళ్లు తాగలేదండి, అయిపోయింది మేము బ్రహ్మాండం చేసామంటారు. చివరికి అంతా క్రాస్ చెక్ చేస్తే మేము నీళ్ళు ఎక్కువ తాగలేదండి, 2 లీటర్లు తాగేవాళ్ళండి, ఏదో కారణం చెప్తారు. లేదా ఆ రోజు నిమ్మకాయ తీసుకోలేదండి. అంటే వేరే చెడగొట్టే తింటమే కాదు, ఇలాంటి కొన్ని పొరపాట్లు చేస్తారు. కాబట్టి మీరు వెయిట్ లాస్లో ఇలాంటి చెక్ చేసుకుంటూ జాగ్రత్త చేయండి. ఒకరోజు పెరగడం ఒకరోజు తగ్గడం గురించి మీరు కంగారు పడద్దు. వారానికి ఒకసారి చూసుకున్నప్పుడు ఒక స్టాండర్డ్గా మీరు తగ్గటాన్ని మీరు గమనిస్తారు. అట్లానే వెయిట్ లాస్ తగ్గడం కూడా డైట్ ప్రారంభించిన కొత్తలో మీరు ఎక్కువగా తగ్గుతారు, ఎందుకంటే కొంత వాటర్ పోతుంది. ఆ తర్వాతకు వచ్చేటప్పుడు మీరు తక్కువ తగ్గుతారు. ఒక 150 కిలోలాడు ఒక 20 కిలోలు తగ్గడానికి పట్టే స్పీడ్ కంటే ఒక 70 కిలోలాడు 50 కిలోలు అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఆ వెయిట్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నా కూడా ఇద్దరికి వేరువేరుగా వెయిట్ లాస్ ఉంటుంది. ఎవరి శరీర తత్వం ధర్మాన్ని బట్టి దాన్ని బట్టి వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గటం, స్లోగా తగ్గటం ఉంటుంది. ఎవరి ఫీడింగ్ వాళ్ళు తీసుకోండి తప్ప దయచేసి పక్కన వాళ్ళతో కంపేర్ చేయొద్దు. మీరు ఎంత దగ్గరైనా చూసుకోండి. ఒకవేళ 10-15 రోజులు స్టాగ్నేట్ అయినప్పటికీ ఒకవేళ మీరు దాన్ని కంటిన్యూ చేయండి. డైట్ని కంటిన్యూ చేస్తే ఎప్పుడో మీకు బ్రేక్ డౌన్ వస్తుంది. జాగ్రత్త చేసుకుంటా. అట్లానే ఫ్యాట్ని మనం తీసుకునే కొలతల్లో మార్పు చేసుకోవడం ద్వారా వెయిట్ ఆగినప్పుడు కొంతమంది 70 గ్రాములు 80 గ్రాములు అంటే అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం మీరు ఒక 10 రోజులు దాటిన తర్వాత మీరు ఆ ఫ్యాట్ని 40 గ్రాములకో 50 గ్రాములకో మీరుండే బరువును బట్టి సుమారు అవసరమైతే 60 లేదా 30కైనా తగ్గించుకుని దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటా మీరు మీకంటూ ఒక ప్రోగ్రాం ఏర్పరచుకోవాలి. అక్కకి 10 రోజుల తర్వాత 30 గ్రాములు అవసరమైతే ఆ పాయింట్లో తగ్గితే చెల్లెలు 70 గ్రాములు తీసుకున్నప్పుడు తగ్గచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దెన్ బాడీ స్ట్రక్చర్. సో మీరు ఒక జనరలైజ్ రూల్ దీంట్లో తేలేం. ప్రతి వాళ్ళ శరీర ధర్మం, శరీర నిర్మాణం వేరు. కాబట్టి మీరు ఎవరి సిస్టమ్ని మీరే గమనించండి. మీకంటే తెలిసిన బాస్ ఎవరో లేరు మీ గురించి. సో మీ శరీరానికి మీరే బాస్. కాబట్టి దాని ప్రకారం మీరు చేస్తే వెయిట్ లాస్ ఉంటుంది. ఈ హెచ్చు తగ్గుల గురించి కంగారు పడమాకండి. థ్యాంక్ యూ.